హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వాక్యం నుండి ప్రారంభించుకుందాం. 2 శామ్యుయేల్ చాప్టర్ 6 వర్స్ 11 and 12. యెహోవా మందసము 3 నెలల గిత్తీయుడగు ఒబేదాదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదాదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదాదోమును ఇంటి వారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడనే సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదాదోమును ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చాను. ఎంత చక్కగా యేసుక్రీస్తు ప్రభు వాక్యం రాయబడి ఉంది ఇక్కడ. గిత్తీయుడగు ఒబేదాదోము ఇంటిలో 3 నెలల మందసం ఉన్నప్పుడు ఆ ఇంటిలో ఉన్న ప్రతి శాప పాపాలు కొట్టివేయబడ్డాయంట. ఆ ఇంటిలో ఉన్న ప్రతి అనారోగ్య సమస్యలు, ప్రతి దారిద్రత కొట్టివేయబడిందంట. అలా విన్న దావీదు కూడా ఊరికే ఉన్నాడా? లేదు, ఈ ఆశీర్వాదాలు నేను కూడా పొందుకోవాలని ఆ మందసమును తన అంతఃపురంలో దేవుని ఆరాధించుకుంటూ వాయిద్యాలతో, తంబురాలతో, సితారాలతో, నాట్యముతో ఆ మందసమును తీసుకెళ్లాడంట. అపరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆయన ఇంత పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించుకుంటూ ఆ మందసం ఎదుట నాట్యముతో మందసమును తీసుకెళ్లాడంట. అలాంటి ఆశీర్వాదాలు మీకు కూడా కావాలా? అలా ఆరాధించడం మీకు కూడా కావాలా? దేవుని ఆరాధించాలని మీరు ఆశపడుతున్నారా? దేవుని గణపరచాలని ఆశపడుతున్నారా? లేదా మీకున్న శాప పాపాలు కొట్టివేయబడాలని ఆశపడుతున్నారా? మీకు ఆశీర్వాదాలు కావాలని ఆశపడుతున్నారా? అయితే యేసుక్రీస్తు ప్రభుని ఎంతగానో ఆరాధించండి. మన హృదయము యేసుక్రీస్తు ప్రభు మందిరమై ఉన్నది, ఆయన ఆలయమై ఉన్నది. మన హృదయాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకొని పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ఆయనను ఆరాధించినప్పుడు మీరు కూడా ఆత్మతో నింపబడతారు. మీరు కూడా ఆ శాప పాపములతో విడిపించబడతారు. మీరు కూడా ఆశీర్వాదాలు పొందుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు ఈరోజు మీతోటే మాట్లాడుతున్నారు. ఆయనను ఆరాధించండి, ఆయన ఘనపరచండి. పౌలుసీలు ఆరాధించినప్పుడు చెరసాలలే, ఆ సంకెళ్ళే విడిపోబడ్డాయి. అలాగే సింహపు బోనులో ఉన్న దానియేలు ప్రార్థించినప్పుడు సింహపు నోళ్లను మూసిన యేసుక్రీస్తు ప్రభు మీకున్న ప్రతి సమస్యను విడిపిస్తాడు. ఆయనను ఆరాధించండి. స్తుతి ఆరాధనతో ఉన్న శక్తి ఎంతగానో గొప్పది. ఆయనను ఆరాధించినప్పుడు ప్రతి కార్యములు జరుగుతాయి. మీరు చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు జరుగుతుంది. దావీదు వలె మీరు కూడా ఆరాధించండి. కృపాక్షేమములు ఏ విధంగా దావీదు వెంట వచ్చాయో, ఏ విధంగా ఒబేదా ఇంటిలో ఆశీర్వాదాలతో నింపబడ్డారో మీ ఇంటిలో కూడా ఆశీర్వాదాలతో నింపబడతారు. మీ ఇంటిలో కూడా శాప పాపాలు కొట్టివేయబడతాయి. ఇంత చక్కటిగా వాక్యం ద్వారా యేసుక్రీస్తు మాట్లాడిన కృపను బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.